3, 2, 1, go. పొగరు పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవరంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేసే చేస్తాం అంతం Five, 4, 3, 2. ముందు అన్ని మాత్రం బాగానే కొట్టారు. ఈ బాల్ మీకు ఏమన్యాయం చేసిందమ్మా? ఈ బాల్కి ఇవాళ రాశి ఫలాలు సరిగ్గా రాసి లేకపోవడం వల్ల అది లాస్ట్ అయ్యి ఉండి ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉంది. బట్ మీకు గోళీలు ప్రాక్టీస్ ఉన్నట్టుంది, నాకు అర్థమవుతోంది. బాగా గురి చూసి కొడుతుంది ఆవిడ. ఈవిడ మాత్రం ఎగ్జామ్ హాల్లో చీటీలు ఇసిరినట్టు మినిమం 5 బాళ్ళు గ్రీన్ లైన్ దాటాలి. అండ్ అవి మీ ఇద్దరు కలిసి దాటిచ్చేశారు. అందులో 2 నన్ను కొట్టారు ఆవిడ. కాబట్టి మీ ఇద్దరి ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. మీ ఇద్దరి చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి 10,000 రూపాయలు అందుతాయి. శ్రీదేవి తలుపు తట్టింది ఇప్పుడు సెలబ్రేషన్స్ టైం అమ్మా. మన కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారు ఆవిడ. చెప్పమ్మా, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం సేమ్ టు సేమ్. అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను. మిగతాదంతా సేమ్ టు సేమ్. సింహం గడ్డ గీసుకుంటుంది, నేను గీసుకోను. మిగతా సేమ్ టు సేమ్ అంట. డైలాగ్ స్టార్ట్ చేయడం ఒకటే సేమ్ టు సేమ్ అమ్మా. మిగతాదంతా డిఫరెంట్గా చెప్పావు డైలాగు. డైలాగ్ వరకు ఓకే, ఆ డ్యాన్స్ కూడా అయిపోతే సెలబ్రేషన్స్ తీయండి కదా. ఓకే, మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురికి ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అమ్మాయిలు మీరిద్దరు సేఫ్ అమ్మా, ప్రాబ్లం ఏం లేదు. అబ్బాయిలు పాపం ఇందా నుంచి ఆడదాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా 2-3 కష్టమైన గేమ్లు ఆడితే తప్ప కష్టం కదా లేకపోతే. రైట్, చాలా సింపుల్, చాలా ఈజీగా ఆ పిచ్చుగూళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ పిచ్చుగూళ్ళని చేతితో పట్టుకుంటే చేతులు లేపెడతాయి కాబట్టి మోకాళ్ళతో పట్టుకుంటారు. మోకాళ్ళతో పిచ్చుగూడు పట్టుకున్నప్పుడు ఆవిడ మీకు హెల్ప్ చేయడం కోసం గుడ్డు పెడతారు పిచ్చుగూళ్ళలో. మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఆ పిచ్చుగూళ్ళలో ఉన్న గుడ్డు ఆ ఖాళీ బొచ్చులో వేసి రావాలి. మధ్యదారిలో పడినచ్చో అది పగిలినచ్చో మొత్తం వాసన వచ్చును. కాబట్టి జాగ్రత్త నాన్న. అది పగిలితే వాసన తర్వాత దాని మీద కాలేసామంటే డైరెక్ట్. ఒకవేళ పడిపోతున్నాను నీకు డౌట్ వస్తే కనుక తీసి వాళ్ళ మీద వేసే గుడ్డు. ఓకే, రెడీ? బొచ్చు ఇన్ పొజిషన్ ప్లీజ్. 3, 2, 1, go. ఏంటది?
వచ్చి ఇరిగిపోయేలా ఉంది జాగ్రత్త. పాప అమ్మాయిలు ఇద్దరు చాలా కష్టమైన పని. మీ మానసిక పరిస్థితి ఏంటి, మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా క్రిటికల్గా. క్లాప్స్ కమ్ ఆన్. సహజమని సహవాసం స్వప్నమని నాకు ఎందుకు అప్పుడే ఆపాలని లేదు వీళ్ళు ఆడుతుంటే. సరే లాస్ట్ 20 సెకండ్లు ఇద్దాం వీళ్ళకి ఎక్స్ట్రా. బాగా ఆడుతున్నారు. రెడీ 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 3, 2, 1 గో. చిన్న బ్రేక్ ఇచ్చా భయ్ అంతే. ఇదేంటి ఇదేంటి ఇటు వెళ్ళి ఇటు వచ్చేద్దామనా? బాగా ఆడేటప్పటికి ఏందో వెళ్ళేటప్పుడు ఒకలా వెళ్తున్నాం, వచ్చేటప్పుడు ఒక వెళ్తున్నాం. దెబ్బకి ఇలా 6 ప్యాక్ వెనకాల వచ్చేద్దాం. పాప అంత కష్టపడి ఆడుతున్నారు. క్లాస్ 5, 4, 3. ఇన్ని రోజులు షాప్కి వెళ్ళి గుడ్లు తెమ్మంటే లెల్లెల్లెల్ల. ఈ రోజు మాత్రం చాలా వెరైటీగా వెళ్ళారు. ఈయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది గుడ్లతో. సరే నేను క్యాచ్ చేస్తా, పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. క్లాప్స్ కమ్ ఆన్. 9 ఇట్ సైడ్ 9. 1, 2, 3, 4, 5, 6. మొత్తం 15 గుడ్లు. ఓ, మన ప్రయత్నం సక్సెస్ఫుల్ అయినట్టే. కంగ్రాచులేషన్స్. మీ నలుగురు చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే. ఓకే, సో మీ పేరు? నాగేందర్. నాగేందర్, ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఏడు చూసి ఆగావే కాసేపు, గుర్తురాలేదు సడన్ గా. చాలా లేదు వెళ్ళి. సో అమ్మాయి కూడా సేమ్ కాలేజా వేరే కాలేజా? వేరే కాలేజ్. వేరే కాలేజ్. అడిగా నేను చెప్పు. ఓకే, పృథ్వీ. ఏ అమ్మాయి నన్ను అడుగుతున్నాడు? పృథ్వీ, మీరేం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటా. జాబ్ చేస్తున్నారు. ఎక్కడ, ఈ ఊర్లోనేనా? సో ఇవాళ బంకా? ఎస్. ఎవరు చెప్పలేగా? చెప్పలే. మీరు? సరయు. మీరేం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. నవ్యశ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. సో చదువుకుంటున్న వాళ్ళు, ఇప్పుడే జాబ్ జాయిన్ అయిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలాంటి ఒక కార్యక్రమానికి, ఇలాంటి ఒక కుటుంబానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం జిల్లా తూఫాన్కి చెందిన వెంకటేష్ తన అక్క బావ దురదృష్టవశాత్తు మరణించడంతో వాళ్ళకున్న 2 కూతుర్లని తన దగ్గరే ఉంచుకుని పెంచి పోషిస్తున్నాడు ఆయన. వాళ్ళ అమ్మ చనిపోగానే వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెద్దమ్మ, మీరు అనాథలు, మీకు ఎవరు లేరు, ఇక్కడే ఉండండి, ఊరి మీద ఉండి బతకండి, అడక తినండి అనాలి. పెద్దమ్మ చనిపోయినాక ఎవరు చూడలేదు మా ఇంటి దగ్గర. మా అమ్మయ్య తీసుకొని వచ్చిండి ఇంటికి. అమ్మాయి చనిపోయాక తెలిసింది అమ్మ ప్రేమ ఎట్లా ఉంటుందో అనేది. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. మా మామకు వచ్చినంత కష్టం ఇంకెవరికి రావద్దండి. చివరి ప్రయత్నం చేయడానికి ఈసారి ఎవరు వస్తున్నారు?